హాయ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ అథర్వ యూ వాచింగ్ ఎంఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ ఒక తెలుగు అబ్బాయి అయ్యిండి ఇండియన్ ఐడల్ గెలిచి ప్రతి ఒక్క తెలుగు వారిని గర్వపడేలా చేశాడు. ఐ హావ్ విత్ మీ ద వెరీ టాలెంటెడ్ సింగర్ శ్రీరామ్ చంద్ర. హాయ్. Hey Adharva, what's up? వాట్సాప్ రూఫ్. ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ bad యూ thing, సో bad మచ్. joke, bad joke. Actually, I have to laugh at my jokes because I was so stressed in this lockdown. So I had to laugh at my own damn lame jokes. I know. We all are stressed during lockdown, but yeah. Yeah. Great. Okay. Regular pattern kelle lopula. Tell me, how is lockdown? How is quarantine run? Initially, అదే మనం ఇంగ్లీష్ లో చేస్తాం, తెలుగులో చేస్తాం. యూ వాంట్ టు టాక్ ఇన్ వాట్ Telugu, లాంగ్వేజ్? Teluguలో తెలుగు కదా. వాడదాం ఎక్కువ. Hmm. ఓకే. సో అంటే మార్చ్ 2020లో కదా స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ అంటే కొంచెం ఒక 1 మంత్ దాకా కూడా అడ్జస్టబుల్ గా ఉండేది. 1 మంత్ దాటినప్పటి నుంచి ఏంటబ్బా ఇది, అదే చూస్తున్నాం, అదే ఫ్యాను, అదే టీవీ, అదే మనుషులు, అదే గోడలు. ఎస్పెషలీ నా ప్రొఫెషన్, మ్యూజిక్ ప్రొఫెషన్, సో మచ్ ట్రావెల్, షోస్, డిఫరెంట్, అంటే ఎవ్రీ సెకండ్ డే ఐ మీన్ డిఫరెంట్ సిటీ, డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ కంట్రీ. అలాంటి వాళ్ళకి ఇంకా కష్టం అయిపోయింది నాకు, బికాస్ ట్రావెలింగ్ బాగా ఉండేది కాబట్టి. బట్ దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సమ్ థింగ్స్ ఏవైతే ఇంప్రూవ్ చేయాలనుకున్నాను యాజ్ అ మ్యూజిషియన్. యూనో వర్కౌట్, ఇంట్లోనే రోజు వర్కౌట్ చేసుకోవడం, తర్వాత సమ్ స్కిల్స్ ఐ అక్వైర్డ్, సమ్ స్కిల్స్ ఆఫ్ కంపోజింగ్ ఏం చేద్దాం, ప్రొడక్షన్ ఎలా చేయాలి, మ్యూజిక్ ప్రొడక్షన్. తర్వాత ఇంట్లో నుంచే నాకు సెటప్ ఉండింది. ఆ సెటప్ ఇంకా దాని ఎక్విప్మెంట్ ఇంకా కొనుక్కొని ఇంట్లో నుంచే ఎలా రికార్డ్ చేసి పంపించవచ్చు, హౌ కెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక స్కిల్ నేర్చుకున్నాను అనమాట. సో ట్రై టు యూజ్ ఇట్ మోర్ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ గా యూజ్ చేయడానికి ట్రై చేశాను నేను. గ్రేట్. ఓకే. సో ఒక తెలుగు అబ్బాయి అండి యూజువల్లీ చాలా మంది తెలుగులోనే మంచి ప్లేబ్యాక్ సింగర్ అవుదాము, యూ వాంట్ టు బికమ్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ పక్కగా ఎక్కువ వెళ్తారు. బట్ ఒక తెలుగు అబ్బాయి అయ్యిండి ఇండియన్ ఐడల్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? వాట్ మేక్ యూ టు గో త్రూ ద ప్రాసెస్? సో అంటే తెలుగు అబ్బాయి, తమిళ అబ్బాయి అని కాకుండా నేను హైదరాబాద్ లో పెరిగాను. అంటే మోరా హైదరాబాదీ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో పుట్టింది నేను వైజాగ్ లో, పెరిగిందంతా హైదరాబాద్. సో నాకు స్కూల్ అప్పటి నుంచి తర్వాత కాలేజ్ అంతా కూడా నాకు హిందీ సాంగ్స్ బాగా అలవాటు అనమాట, చిన్నప్పటి నుంచి వినడం. అంటే ఇంట్లో అయితే తెలుగు సాంగ్స్ వినేవాడిని కంపల్సరీ. టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు హిందీ ఛానల్స్ ఎక్కువ చూడడం, హిందీ సాంగ్స్ ఎక్కువ పాడడం. స్కూల్ అసెంబ్లీస్ లో కూడా లతా మంగేష్కర్ గారి పాటలు, కిషోర్ కుమార్ గారి పాటలు పాడడం. సో బేసిక్ ఇంట్రెస్ట్ అనేది అలా స్టార్ట్ అయింది. బట్ దెన్ బీయింగ్ ఫ్రమ్ అ నాన్ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, నార్మల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి డ్రీమ్స్ ఎలా, అంటే నాకు ఈ చిన్నప్పటి నుంచి చైల్డ్ ప్రాడిజీ కూడా కాదు, మా తాతగారి విద్వాంసులు కాదు, మా నాన్నగారి విద్వాంసులు కాదు, సింగింగ్ లో కూడా లేరు. సో యూజువల్లీ ఏమవుతుందంటే కొంతమంది సింగర్స్ కి ఐదారేళ్ళు ఐదారేళ్ళు ఏజ్ అప్పటి నుంచి కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. లైక్ కారుణ్య, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, సచ్ బ్యూటిఫుల్ సింగర్. సో తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. సో ఈ న్యూ, అంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే నేర్చుకుని ముందుకి కాంపిటీషన్ వెళ్తే నేను మ్యూజిక్ ఏదో చేయాలి అని ఆలోచన వచ్చేది. నాకేంటంటే ఇట్ వాజ్ అ మోర్ ఆఫ్ యూనివర్స్ కాలింగ్ అనమాట. ఇట్ వాజ్ కాల్ ఫ్రమ్ విత్ ఇన్ దట్ కేమ్ అప్. నాకు సింగింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్, చిన్న చిన్న ఇన్సిడెంట్స్, మా తాతగారు నాకు సాంగ్స్ నేర్పించడం, అంటే ఈ సాంగ్ నేర్చుకొని పాడిపించుకోవడం, అలాంటి ఇన్సిడెంట్స్. మా మేనత్ గారు హస్బెండ్ వెంకటాచలం గారు, ఆయన అంటే హీ వాజ్ కూడా ఎంప్లాయ్. సో ఆయన ఒక ప్యాషన్ గా స్టేజ్ షోస్ చేయాలని ఒక మెగా స్టార్స్ ఆర్కెస్ట్రా అని పెట్టుకుని ఆయన నార్మల్ గా షోస్ చేసుకునేవారు. మా మేనత్ గారి హస్బెండ్ వెంకటాచలం గారని. సో ఆయన ట్రూప్ లో వెళ్ళి అప్పుడప్పుడు అలా ఆయన పిలిస్తే ఒక చైల్డ్ లాగా వెళ్ళి 12 years 13 years అప్పుడు ఏదో ఒక పాట రావడం. సో ఇలాంటి వాటి ద్వారా ఒక చిన్న, అంటే ఇంకా స్కూల్ బేసికలీ స్కూల్ అనే ఒక ప్లేస్ లో యూ డిస్కవర్ అ లాట్ అబౌట్ యువర్ సెల్ఫ్, వెదర్ స్పోర్ట్స్ మెన్ అయినా, క్రికెట్ అయినా, అది యూనో ఇట్ కుడ్ బి మ్యూజిషియన్. ఇలాంటి వాళ్ళందరూ, అంటే నాలాంటి వాళ్ళు స్కూల్ అసెంబ్లీస్ లో పాడడం, అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం, చాలా ప్రైజులు గెలవడం, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వెళ్ళడం, ఇదంతా కూడా విని నేర్చుకుందే, ఏది ప్రొఫెషనల్ గా నేర్చుకుని చేసిందేం కాదు.
సో అలా ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది మ్యూజిక్ లో చిన్నప్పటి నుంచి. అంటే వెనెవర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అలాగే ఎడ్యుకేషన్ ఇది సైమల్టేనియస్ గా వెళ్ళేది. 17, 18 ఇయర్స్ వచ్చినప్పుడు దెన్ ఐ థాట్ నాకు వెళ్ళి నేర్చుకోవాలని ఉంది మ్యూజిక్ అని చెప్పి మా పేరెంట్స్ తోటి డిస్కస్ చేసి, మా ఫ్రెండ్ అనిల్ అని ఉంటే వాళ్ళ మారేట్పల్లిలో తన ద్వారా వెళ్ళి ఒక సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్ అనే మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయ్యి, అక్కడ మా గురువు గారు లలిత మ్యామ్, హరిప్రియ మ్యామ్, హైదరాబాద్ సిస్టర్స్ వాళ్ళని కలవడం, హరిప్రియ మ్యామ్ క్లాస్ లో చేరడం, అక్కడి నుంచి నేర్చుకోవడం, అలా మెల్లిమెల్లిగా ఒక కాంపిటీషన్, టీవీ కాంపిటీషన్, ఈటీవీ సాయి సింగర్స్ ఛాలెంజ్ ఒక్కరే, తర్వాత అలా కొన్ని రేడియో కాంపిటీషన్స్ లో గెలిచి, అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు నన్ను విని చూసి, అరే వీడు బాగా పాడుతున్నాడు, లెట్స్ ట్రై హిస్ వాయిస్ అని, అలా నోట్ బుక్ అనే సినిమాలో ఫస్ట్ సాంగ్ పాడాను మిక్కీ జమీర్ గారికి. చందు గారు చూసి నన్ను సాయి సింగర్స్ అనే ఛాలెంజ్ లో, సాయి సింగర్స్ ఛాలెంజ్ అనే టీవీ ఇందులో చూసి, ప్రోగ్రామ్ లో చూసి, ఈ టీవీలో నన్ను పిలిపించి వాయిస్ టెస్ట్ చేయించి అలా. సో ఇట్ వాజ్ లైక్ బిల్డింగ్ అప్ అనమాట. అల్లుకుంటూ 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 అలా వచ్చింది. హిందీ ఏంటంటే ఐ వాస్ కంఫర్టబుల్ విత్ హిందీ అండ్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు గివ్ ఇట్ అ షాట్. నాకు 22 ఏళ్ళు వచ్చేటప్పటికి ఐ వాజ్ 4 ఇయర్స్ అప్పుడు కొంచెం మ్యూజిక్ నేర్చుకుని ఐ వాజ్ గోయింగ్ త్రూ, సరే ఇంజనీరింగ్ వెళ్తూ మ్యూజిక్ నేర్చుకుంటూ అలా 22 వచ్చేటప్పటికి ఐ వాజ్ లైక్ నాకు హిందీ సాంగ్స్ వచ్చు కదా, ఇట్స్ నాట్ దట్ నాకు భాష రాదు అట్లా ఎందుకు అని కాకుండా ఐ వాజ్ సైమల్టేనియస్ గా తెలుగు సినిమాల్లో కొన్ని అట్లా కీరవాణి గారి దగ్గర కోరస్ పాడడం, ఆయన దగ్గరికి వెళ్ళి సీడీ ఇచ్చి, డెమో సీడీ ఇచ్చి, సో ఇలా అంటే ఆయన నచ్చి భాష గారి ద్వారా కీరవాణి గారి దగ్గర చేరడం, తర్వాత మణి గారి దగ్గర ట్యూన్స్ పాడడం, ఇదంతా పార్ట్ ఆఫ్ మై జర్నీ ఫర్ 4-5 ఇయర్స్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 18 to 22. సో అలా 22 ఇయర్స్ కి నాకు ఆపర్చునిటీ అంటే ఈ ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. అందులో ఈ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఫాలో అయి ఉన్నాను. బట్ వై నాట్, అంటే నీకు హిందీ వచ్చు, పాడుతున్నావు, కొంచెం కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది అంటే వై డోంట్ వి ట్రై, ఒకసారి ట్రై చేయాలి కంపల్సరీ. లాస్ట్ షాట్ అంటే 22 తర్వాత ఇంకా ఉంటుంది కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అయిన తర్వాత జాబ్ జాయిన్ అవ్వాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చెల్లి ఆ, పెళ్లి చేయాలి, చెల్లికి పెళ్లి చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో నాన్నగారితో డిస్కస్ చేసి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసి దెన్ ఐ విల్ గెట్ బ్యాక్. ఏం వర్కౌట్ అవ్వకపోతే దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ డాడ్ అని చెప్పాను. అప్పట్లో తెలుగు సింగర్స్ కి అన్ని అవకాశాలు లేవు. అంటే అప్పట్లో కార్తిక్, రంజిత్, రాహుల్ నంబియార్ తమిళ్ సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి కేకే, షాన్, ఉదిత్ నారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సో అప్పట్లో దే వాస్ నో వెయిటేజ్. తెలుగులో మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా ట్యూన్స్, కోరస్ వరకు అవకాశాలు ఉండేవి. ఐ హావ్ నాట్ బీన్ దట్ లక్కీ. నాకు తెలుగులో అన్న అవకాశాలు రాలేదు అప్పట్లో కూడా. సో వై నాట్, నేను బాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్, హిందీ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్న స్కిల్ ని నలుగురికి చూపించాలి ఒకసారి, ఐ వాంట్ టు ట్రై అవుట్ అని చెప్పి ఒక ఉద్దేశంతో ఇండియన్ సో ఐడల్ కి మీరు వెళ్ళి ట్రై ఆడిషన్. చేయడానికి మెయిన్ రీజన్ అదేనా? ఒకవేళ తెలుగులో ఆపర్చునిటీస్ ఎలాగో రావట్లేదు గదా! నాకు ఎలాగో హిందీ బాగొచ్చు. వెరీ ఫ్లూయెంట్. తెలుగులో ట్రై చేద్దాం. ఆపర్చునిటీస్, సి మై బేసిక్ గోల్ వాజ్ నాట్ హిందీలో పాడాలా, తెలుగులో పాడాలా అని కాదు. ఒక మ్యూజిషియన్ గా నేను యాక్సెప్ట్ అవుతానా, నాకు స్కోప్ ఉందా అని ఒక నాలో ఉన్న ఛాలెంజ్ ని నేను దాన్ని ఫేస్ చేయడానికి ఐ వెంట్ అండ్ టుక్ పార్ట్ ఇన్ ఇండియన్ ఐడల్. నేను ఇది ఓకే. చేయగలనా అనే ఒక ఐడియా, ఆలోచన నాకు వచ్చి నేను అది చేశాను అనమాట. సో దాని ముందర కూడా అవకాశాలు, అంటే అవకాశాలు అనేది ఈజీ కాదు ఎప్పుడు కూడా. అందరికీ ఒకలా ఉండదు జర్నీ, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. సో నాకు ఇది వరకు కూడా అంతేమి అక్కడ అవకాశాలు నాకు రాలేదు. అండ్ ఐ బేసికలీ వాంటెడ్ టు ట్రై. నాకు హిందీ సైడ్ వెళ్ళి బాలీవుడ్ సైడ్ ఒకసారి ట్రై చేయాలని ఉంది అనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఇండియన్ ఐడల్ గెలవడం. దాని తర్వాత అంటే కొంతమంది అలా ఏదో గెలిచాం కదా అని అలా కాకుండా, ఓకే గుడ్, బట్ వాట్ నెక్స్ట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు గో అండ్ ట్రై అండ్ సింగ్ ఇన్ ఫిల్మ్స్ అని చెప్పి హిమేష్ రేషమియా గారిని కలవడం, ప్రీతం గారిని కలవడం, వాళ్ళ దగ్గర ట్యూన్స్ పాడడం, వాళ్ళకి నచ్చి అలా ఒక్కొక్కటి. 2012లో నా ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ బల్మా వచ్చింది అక్షయ్ కుమార్ గారికి. అలా మళ్ళీ దాని తర్వాత మన ప్రీతం గారికి పాడితే సుభానల్లా అనే సాంగ్ ఏ జవానీ హై దివానీలో రణబీర్ కపూర్ గారికి పాడడం. సో అలా ఒక్కొక్కటి అలా అల్లుకుంటూ జర్నీ స్టార్ట్ అయింది. గ్రేట్. ఓకే. సో అంకుల్ అడ్వొకేట్ అని విన్నాను కదా! మీ నాన్నగారు మా అడ్వొకేట్. డాడీ అది. ఓకే.
సో, అంకుల్ అడ్వొకేట్, హైకోర్ట్‌లో అడ్వొకేట్ కాబట్టి, మీకు అంకుల్‌ని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? ఓకే. నేను ఒక ప్రెస్టీజియస్ జాబ్, ఇలాంటి ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేయాలి అని. ఆర్ ఎల్స్ లైక్ యూ ఆల్వేస్ వాంట్ టు బికమ్ ఎ సింగర్? ఐరనీ ఏంటంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆహ్, ఫస్ట్ అంటారు గదా! మనం ఏది చేయకూడదో డిసైడ్ అవ్వాలి లైఫ్‌లో. అది మనం హ్మ్. డిసైడ్ చేసుకుంటే ఏం చేయాలనేది ఐడియా వస్తది. సో, ఓకే. మా నాన్నగారు హి డజంట్ యాక్సెప్ట్ దిస్ బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బి ఎన్ అడ్వొకేట్. హి ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎన్ అడ్వొకేట్. నేను ఏది చేయకూడదు అనే లిస్ట్‌లో టాప్ లిస్ట్‌లో అడ్వొకేట్ అన్న ఒక ప్రొఫెషన్ ఉంటుంది. ఎందుకంటే ఓకే. చాలా కష్టపడ్డారు. అంటే అందరూ నా అమ్మ నాన్నలు అందరూ తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. అలాగే మా నాన్నగారు కూడా చాలా కష్టపడి అసలు చెప్పులు లేని టైంలో ట్రాక్ మీద నడుచుకుంటూ కాలేజ్‌కి వెళ్ళి అట్లాంటి టైంలో నుంచి వచ్చిన వారు. అండ్ ఎప్పుడు వెన్ సమ్‌వన్ ఈస్ వర్కింగ్ సో హార్డ్ మీకొక ఫ్యామిలీకి పోనీ ఇంట్లో అంత టైం స్పెండ్ చేయడానికి కుదరదు. వాళ్ళని అడగడం సబబు కూడా కాదు. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద ఫ్యామిలీ. మనం అందరం పోషించాలని చెప్పి, మనం అందరం బాగుండాలని చెప్పి వాళ్ళు కష్టపడుతుంటారు. సో అలా దిస్ హార్డ్లీ ఎనీ టైమ్ వెన్ ఐ సా డాడీని చిన్నప్పుడు. అంటే నేను లేచే ముందర ఆఫీస్‌కి వెళ్ళిపోయేవారు. కోర్ట్‌కెళ్ళిపోయేవారు. ఓకే. మళ్ళీ నేను పడుకున్న తర్వాత వచ్చేవారు. సో ఓకే. హార్డ్లీ స్పెంట్ ఎనీ టైమ్ విత్ డాడ్. సో నాకు అంత క్రిటికల్, అంత కష్టమైన కాంప్లికేటెడ్ జాబ్ నా వల్ల గాదు. నేను ఓకే. చేయలేను అని నేను జెప్పేసాను డాడీకి ముందరే. సో మా పెదనాన్న గారి ఓకే. అబ్బాయి రమాకాంత్ అంట. తను హి వాస్ హ్మ్. ఇంట్రెస్టెడ్. సో తను మా డాడీ తోటి హి యూ నో ప్రాక్టీస్ చేసి నౌ హి ఈస్ అన్ అడ్వొకేట్. సో నేను నేను అవ్వలేదు. మా అన్నయ్య అయ్యాడు. మా పెదనాన్న అబ్బాయి పెదనాన్న గారి అబ్బాయి. మీ ఫస్ట్ కజిన్. ఓకే. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను అడిగే క్వెషన్, లాక్‌డౌన్‌లో ప్రతి ఒక్కరు జూమ్ ఇంటర్వ్యూస్ చేస్తే పైన బాగా రెడీ అయితాం, కింద షార్ట్ ఏసుకొనేస్తారు. ఆర్ యూ ద సేమ్ పర్సన్? ఐ వాస్ డూయింగ్ ఏంటది? ద సేమ్. లాక్‌డౌన్‌లో సారీ? నేను జూమ్ ఇంటర్వ్యూస్ చేసే ప్రతి ఒక్కరు దే విల్ డ్రెస్ అప్ లైక్ మీ, లైక్ యూ అండ్ మీ ఆన్ ద టాప్ అండ్ బాటమ్ దే విల్ వేర్ లుంగీ ఆర్ లైక్ షార్ట్ ట్రాక్. యూ ఆర్ ద సేమ్ యాహ్! ఆఫ్ పర్సన్? కోర్స్. యాహ్! ఆఫ్ కోర్స్ ఐ యామ్ వేరింగ్ అయిపోయింది. షార్ట్స్. ఐ వేర్ బాక్సర్స్ యాక్చువల్లీ బట్ మామూలుగా బాక్సర్స్ ఏసుకో, కనిపిస్తది కిందదాకా ఏసుకో. ఫైన్. ఓకే. ఆ! ఇప్పుడు మీరు మ్యూజిక్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఒక సింగరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక కంపోజర్ సంబడీ వుడ్ హావ్ రియల్లీ ఇన్‌ఫ్లూయెన్స్డ్ ఇన్ యువర్ లైఫ్ కదా! హూ ఈస్ దట్ వన్ పర్సన్ రా? నాకు మ్యూజిక్ నేర్చుకోవడానికి ఇన్‌ఫ్లూయెన్స్ లేరు. మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత సింగర్ అవ్వడానికి ఒక మ్యూజిషియన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి చాలా మంది ఇన్‌స్పిరేషన్ ఉన్నారు. స్టార్టింగ్ ఓకే. విత్ బాలు గారు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు హుహు. తెలుగులో. దాని ముందర హ్మ్. ఘంటసాల గారు. హ్మ్. హిందీలో చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్లు లతా మంగేష్కర్ గారు, మన కిషోర్ కుమార్ గారు. యాస్ ఎ సింగర్, యాస్ ఎ మ్యూజిషియన్. తర్వాత లేటెస్ట్‌లోకి వచ్చేటప్పటికి శంకర్ మహాదేవన్ గారు. కేకే. ఓకే. సో ఇలాంటి వాళ్ళని చూస్తే అంటే ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ ఆల్సో. సో వెరీ ఓవర్‌వెల్మ్డ్ హి ఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఐ మీన్ ఐ యామ్ మీ ఎ పాట ఫ్యాన్ పాట ఆఫ్ హిమ్. చాలా బాగా నచ్చింది. తనకు కూడా మీ పాట అవునవును. నచ్చింది కదా! శంకర్ సార్ కూడా మీ పాట నచ్చింది కదా! ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. అండ్ నేను శంకర్ గారు చాలా షోస్ కూడా చేశాము. కామన్‌వెల్త్ హ్మ్. గేమ్స్‌లో కలిసి పెర్ఫార్మ్ చేశాము ఢిల్లీలో. సో ఆయన ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా మాట్లాడతారు. బట్ దీస్ ఆర్ ఆల్ ఇన్‌స్పిరేషన్స్ టు ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ ఎ గుడ్ మ్యూజిషియన్. ఒక మ్యూజిషియన్ అయితే ఇలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి అనే ఇన్స్పిరేషన్ అన్నమాట నాకు వీళ్ళందరూ. సో అలాగే ఓకే. ఇంగ్లీష్‌లో వస్తే మైకేల్ జాక్సన్, అషర్, జస్టిన్ టింబర్లేక్, whoever who are very good at dancing and singing, good presence on stage. మీరు ఇంగ్లీష్‌లో ఎవరి పేరు చెప్పినా నేను తల ఇలాగే ఊంచుతాను. ఎందుకంటే నేను ఇంగ్లీష్ పాటలు వినను కాబట్టి. నాకు తెలుగు, సౌత్ సినిమాలు తప్పితే నేనేం పెద్దగా వినను. అంటే ఇంటర్వ్యూ కాబట్టి మీరు చూసేవాళ్ళకి తెలుసు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి తెలుసు. పరభాష ఏదైనా ఐ యామ్ లైక్ నార్త్ కొంచెం ఓకే. ఒక 30% ఇంగ్లీష్ వస్తే నాకు హ్మ్. డెస్పాసిటో తప్పితే ఇంకేం రాదు. ఆ! గ్రేట్. ఓకే. సో మీరు ఇండియన్ ఐడల్ వెళ్లారు. ఇండియన్ ఐడల్ గెలిచారు. ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఆంటీ అంకుల్ రియాక్షన్ ఏంటి? తెలుగు వాళ్ళ రియాక్షన్ అన్‌డౌటెడ్‌లీ తెలుగు వాడు గెలిచాడని ఫీల్ అవుతారు. దానికన్నా ముందు ఆ! ఆంటీ అంకుల్ రియాక్షన్ ఏంటి? మా మమ్మీ వాళ్ళదా? హ్మ్. మా మమ్మీ, డ్యాడీ అక్కడే ఉండారు. సో, ఐ వాస్ లక్కీ టు హ్మ్. హావ్ దెమ్. నా ఫైనల్స్ అప్పుడు ఓకే. అక్కడే ఉండారు. నా పేరు అనౌన్స్ కాంగానే వాళ్ళని స్టేజ్ మీదకి పిలిపించారు. అమితాబ్ బచ్చన్ గారు ట్రోఫీ ఇచ్చేటప్పుడు వాళ్ళ పక్కనే నించున్నారు. దే ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అలాంగ్ విత్ మీ అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అని నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అప్పట్లో కూడా. అండ్ ఐల్ ఎవర్ బీ హ్యాపీ దట్ దే వర్ దేర్ నెక్స్ట్ టు మీ ఆల్వేస్. అండ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ విత్ మీ. సో
గ్రేట్. ఓకే. సో, కమింగ్ టు అగైన్ తెలుగు. తెలుగులో మీ ఇనీషియల్ స్టేజ్ ఎలా ఉండేది రామ్? అసలు లైక్ హౌ వాస్ ఎలా స్టార్టింగ్ ఉండేది? అందరికి ఉన్నట్టు మీకు స్ట్రగుల్స్ ఉన్నాయా? లేకపోతే ఇట్ వాస్ కేక్ వాక్ ఫర్ యూ ఎలా ఉండేదసలు? స్ట్రగుల్ లేకుండా ఎవరికి ప్లేట్ లో రెడీగా ఎవరికి ఏం దొరకదు. ఇట్స్ వెరీ హ్మ్. ఆబ్వియస్ దట్ టు అచీవ్ సంథింగ్ యూ విల్ హ్యావ్ టు డూ స్ట్రగుల్. యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు అచీవ్ సంథింగ్. ఓకే. అండ్ నేను ఇండియన్ ఐడల్ లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఇది హుహు. ఏంటంటే, దే నెవర్ సాటిస్ఫైడ్ అండ్ దే నెవర్ అంటే సాటిస్ఫైడ్ అంటే దెన్ దే నో దట్ దే విల్ ద స్ట్రగుల్ ఇస్ ఆల్వేస్ ఆన్. అమితాబ్ బచ్చన్ గారు ఇలా 78, 79 ఇయర్స్ అప్పుడు he still says that నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. సో స్ట్రగుల్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఎవ్రీబడి గోస్ త్రూ అ ఓకే. స్ట్రగుల్. దేర్ అప్స్ అండ్ డౌన్స్, ఒక గ్రాఫ్ లాగా దేర్స్ అ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ గోయింగ్. దట్ ఈస్ జస్ట్ ద జర్నీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. సో అలాగే ఐ ఆల్సో హ్యాడ్ అ జర్నీ వేర్ హీరోవాణి గారి దగ్గర కోరస్లు పాడడం, ట్రాక్స్ పాడడం, ట్యూన్స్ పాడడం, మణి గారి దగ్గర ట్రాక్స్ పాడడం, ట్యూన్స్ పాడడం, కొన్ని సాంగ్స్ కూడా పాడాను. తర్వాత కోటి గారి దగ్గర కూడా కొన్ని మంచి మంచి సాంగ్స్ పాడాను. వాళ్ళది ఈ పెద్ద పెద్ద మన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నాకు ఆ ఆపర్చునిటీ చాలా చాలా నేర్చుకునే అవకాశం కూడా దక్కింది అక్కడ. ఆ జర్నీ లేకుండా ఇట్స్ డిఫికల్ట్. సీదా ఎందుకంటే చెప్పినట్టు నా ఫ్యామిలీలో ఎవరు లేరు. సో దట్ జర్నీ రియలీ హెల్ప్డ్ మీ. ఈ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ తోటి వర్క్ చేయడం, కొంచెం నేర్చుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నాకు చాలా నేను నేర్చుకున్నాను ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి. సో దట్ రియలీ ఈస్ హెల్పింగ్ అండ్ డెఫినెట్‌లీ హెల్ప్డ్ మీ టు 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 రీచ్ గ్రేట్. టుడే ఓకే. వాటెవర్. సో, తెలుగు ఇస్ సౌత్. కొంతమందికే తెలుస్తది. వెన్ యూ గో టు ఇండియన్ ఐడల్ ఇట్ బికమ్ ఎ నేషనల్ ప్లాట్‌ఫార్మ్. ఎవ్రీబడీ నోస్. లైక్ 100,00,00,000 మంది భారతీయులు తప్పకుండా చూస్తారు. సినిమాని, సంగీతాన్ని ఆదరించేవాళ్ళు. అలాంటిది యూ ఓన్ ఇండియన్ ఐడల్. స్టిల్ ఎందుకు సౌత్‌లో తెలుగులో ఎక్కువ పాటలు పాడలేకపోతున్నారు? అది అది మీరు మీడియేటర్‌లని అడగనా? నన్ను అడగకూడదు. నన్ను అడగాల్సిన వాళ్ళని అడగండి. క్వెషన్ కాదది. బికాజ్ లైక్ మీరు పాడే ప్రతి పాట చాలా అందంగా ఉంటుంది. చాలా వినసొంపుగా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ! స్వరాభిషేకంలో చాలా మంది ఈ ఈ ఈ స్వరాభిషేకం అనేది ఎడిట్ చేయమను. ఓకేనా? స్వరాభిషేకంలో చాలా మంది సింగర్‌లు పాడుతూ ఉంటారు. అలాంటిది మీరు వెరీ రేర్ ఎపిసోడ్స్‌లో వస్తారు. నాట్ ఎవ్రీ ఫ్రీక్వెంట్. హ్మ్. వై సో? హ్మ్. ఎందుకలాగా? స్వరాభిషేకం అనేది ఈటీవీ హాస్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై సక్సెస్. నా ఫస్ట్ జర్నీ హ్మ్. ఈటీవీలో స్టార్ట్ అయింది. ఓకే. సై సింగర్స్ ఛాలెంజ్, ఒక్కరే. సో ఇండియన్ ఐడల్ తర్వాత కూడా నేను చాలా షోస్ చేశాను. బాలు గారితోటి స్టేజ్ పంచుకొని యూఎస్ టూర్ చేసాం మేము. యూఎస్, యూకే టూర్ చేసాము. సో ఐ హావ్ నో కంప్లైంట్స్ అబౌట్ ఎనీబడీ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి నేను ఎప్పుడైతే శ్రీరామ్ చంద్ర కావాలి అని అనిపిస్తారో దే హావ్ ఆల్వేస్ రీచ్డ్ అవుట్ టు మీ. అండ్ కొన్నిసార్లు డేట్లు కుదిరినాయి, కొన్నిసార్లు కుదరలేదు. కుదిరినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉంటుంది టీవీ వాళ్ళకి. అండ్ దేవ్ ఆల్వేస్ బీన్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ మై సక్సెస్. సో వాళ్ళు పిలిచినప్పుడల్లా నేను వెళ్ళాను. ఒకటి రెండు సార్లు ఐ కుడెంట్ గో బికాస్ ఐ హ్యాడ్ ప్రయర్ కమిట్మెంట్స్ అండ్ అది అవుతానే ఉంటది కదా. లైక్ అవునవును. లైక్ అండ్ ఆల్సో వాళ్ళ యూ హావ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ కూడా ఉంటుంది. సమ్ ఈ ఎపిసోడ్ కమిట్మెంట్స్. లో నాకు వీళ్ళు వీళ్ళు చాలు, తను వద్దు అంటే ఎవరు ఇట్స్ దే రిక్వైర్మెంట్. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఉంటుంటాను. సో నేను రావాలి అంటే దెన్ అగైన్ దేర్ ఇస్ అ కరిక్యులం. ఇక్కడ టికెట్ వేసుకుని అక్కడ రావాలి, అక్కడ మళ్ళీ రిహార్సల్స్ చేయాలి, నేను మళ్ళీ వెనక్కి రావాలి. సో వేర్ ఎవర్ ఇట్ వాస్ పాసిబుల్ దే ఆల్వేస్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు. ఈటీవీ ఐ గివ్ దెమ్ అ బిగ్ క్రెడిట్ ఆల్వేస్. స్వరాభిషేకం గ్రేట్. కానీ, స్వర సంగమం కానీ, సూపర్ మస్తీ కానీ, సామజవర గమన. సో హ్మ్. ఐ మీన్ బాలు గారనే బాలు గారు అంతటి వారే ఉంటారు అన్ని ఎపిసోడ్ లో బికాస్ హీ హ్యాస్ సో మచ్ టు షేర్. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన జర్నీ అంత ఉంది. అండ్ పాడాలని ఉంది, స్వరాభిషేకం, దీస్ ఆర్ ఆల్ బాలు గారి బేస్డ్ ప్రోగ్రామ్స్. అండ్ స్వరాభిషేకం మెయిన్లీ బాలు గారి కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అండ్ వి ఆల్ వర్ లైక్ సపోర్ట్ క్రూ వెనకాల. సో అంత ఓకే. పెద్ద గొప్ప వ్యక్తి ఆయన చేసిన పాటలకి మేము వెనకాల ఆయన పాటలు ఆయన ముందర పాడడం, అలా అందరికి ప్రజల్ని అలరించాలి, ఆయన సెలబ్రేట్ చేసుకోవాలి బాలు గారిని అనే ఒక చిన్న ఆలోచనతోటి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ స్వరాభిషేక్. అండ్ అలాగే తెలుగులో చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఐ మీన్ మన తెలుగు ఇండస్ట్రీ ఒకటే పుట్ టుగెదర్, అన్ని ఇండస్ట్రీల్లో కూడా అంతమంది సింగర్లు ఉండరు. సో మన దాంట్లో అంత టాలెంట్ కూడా ఉంది. ఓకే. సో, 'బాలు' గారి పేరొచ్చింది కాబట్టి ఈ క్వెషన్ లాస్ట్‌లో అడుగుదాం అనుకుంటున్నాను.
సో, నాకిప్పటికీ, ఎప్పటికీ 'బాలు' గారు లేరు అన్న లోటైతే కనిపించట్లేదు. సో, 'బాలు' గారు లేరు అని తెలుసుకున్నప్పుడు తెలిసినప్పుడు మీకేమనిపించింది? వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ రియాక్షన్ నౌ? నేను యాక్చువల్లీ ఇంట్లోనే హైదరాబాద్‌లోనే ఉన్నాను. నేను ఐ వాస్ ఆహ్, పైన ఏదో వర్క్ చేసుకుంటున్నాను. మ్యూజిక్‌లోనే ఐ వాస్ జస్ట్ మేకింగ్ సమ్ ట్రాక్ అండ్ జామింగ్ ఆన్ ఇట్ అండ్ ఆల్. అండ్ సడెన్‌గా మా అమ్మగారు ఫోన్ చేసారు కింద నుంచి ఇలా "అరే! న్యూస్‌లో వస్తోంది" అంటే అంటే తను ఐ వాస్ ఫాలోయింగ్ చరణ్ అన్న పోస్ట్స్ అన్ని కూడా ఫాలో అవుతూనే ఉండేవాడిని. చరణ్ అన్న వాస్ గివింగ్ అన్ అప్డేట్ ఎవ్రీ డే ఇలా ఉంది, నాన్న పరిస్థితి ఇలా ఉంది అని. హ్మ్. బట్ ఇట్ వాస్ సాడ్ అండ్ యాహ్! ఐ మీన్ వెలితే చాలా తెలుస్తుంది. అంటే ఏమంటారు తెలుస్తుంది. నాకు స్పెషల్లీ యాస్ ఎ మ్యూజిషియన్ దాని తర్వాత స్వరాభిషేకం ఎపిసోడ్స్ చేశాం కొన్ని. అంటే అదేదో ఎవరో మిస్సింగ్ ఎవరో పెద్ద అసలు యాక్చువల్ స్వరాభిషేకం అనే మీనింగ్‌కి అర్థం ద మెయిన్ పిల్లర్ లేరు. ఎవరితోటైతే పిల్లర్ అర్థం వచ్చేదో ఆ మనిషి ఏరి అన్నట్టు వెతుకుతున్నాం అలా అనిపిస్తుంది. అంటే ఏదో ఇంకా రావాలి అని ఒక వెలితైతే ఉంది. అంటే బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ వాయిడ్. ఆయన ఒక 40, 50 ఏళ్ళు, 50,000 పాటలు అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఆ టైంలో కాంపిటీషన్ కూడా లేదు. దేర్ వాస్ నోబడీ. ఆయనకి ధీటుగా ఎవరు లేరు కూడా అప్పట్లో. అన్ని పాటలు పాడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నో మ్యాటర్ దేర్ వర్ సో మెనీ బ్యూటిఫుల్ సింగర్స్. కానీ బాలు గారు ఉన్న రెపెర్టోర్ మన తెలుగు ఇండస్ట్రీకి, తమిళ్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేసినంత ఇట్స్ ఎ హ్యూజ్ గ్యాప్ అండ్ In వాయిడ్ fact, ఐ షుడ్ సే. Kannadigas loves him so much కదా! Like Kannada people also loves him immensely. బాలు గారిని. Everybody, see, even Everybody loves. Bollywood people also love him. At one point, he was Salman Khan's voice, Hindi lo. You know, Sajan, అవును. Maine Pyar Kiya, ఆ time లో he was the voice of Salman Khan. So everybody, బాలు గారు అంటే తెలియని ఇండియన్ ఉండడు. తెలియని భారతీయుడు ఉండడు బేసిక్ గా. సో అలాంటి బాలు గారు మన తెలుగు వారు అనడం మనం చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ ఆయన ఎన్ని ఎపిసోడ్లు చేశారో అవన్నీ ఇంకా లైఫ్ లాంగ్ మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఆయన ప్రతి ఎపిసోడ్ లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ లాగా వీ హ్యావ్ సో మెనీ ఎపిసోడ్స్ అండ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బాలు గారు ఆన్ పాడతా ఓకే. తీరుగా పాడాలని ఉంది, స్వరాభిషేకం. సో లైక్ ఎప్పుడు మిస్ అయినా మనం ఆ ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. వీఆర్ అట్లీస్ట్ లక్కీ దట్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ బాలు గారు రికార్డెడ్ విత్ us. గ్రేట్. ఓకే. ఇప్పుడు నేను అడిగే సెట్ ఆఫ్ క్వెషన్స్ ఫ్రమ్ ఆడియన్స్. లైక్ ఆడియన్స్‌కి చాలా మంది కామన్ పీపుల్‌కి తెలియాలని ఉంటుంది. సో ఆ, ఒక సింగరు పిచ్ అప్ చేసుకోవాలి అంటే, ఒక సాంగ్ పాడాలంటే ఎలాంటి హోమ్ వర్కౌట్ చేస్తాడు? ఫస్ట్ hmm. క్వెషన్ చెప్పండి. ఎవ్రీ సింగర్ హ్యాస్ అ డిఫరెంట్ వర్కౌట్. నాకు ఒక రొటీన్ ఉంది. నేను నా వార్మ్ వాట్ అప్స్ ఈస్ దట్? చేసుకుంటాను. వాట్ ఈస్ అనేది దట్ ఈస్ అ టాప్ సీక్రెట్. ఇప్పుడు ఒక టాప్ షెఫ్ ని మీ ఓకే. రెసిపీ ఏంటంటే చెప్పరు ఎవరు. సో ఇట్స్ అ టాప్ సీక్రెట్. బట్ ట్రూ. ఐ హావ్ అ ఓకే. కాంబినేషన్ ఆఫ్ వర్కౌట్ ఆఫ్ తెలుగు, హిందుస్థానీ, కర్ణాటిక్, వెస్టర్న్ మ్యూజిక్ కలిపి ఓకే. దిస్ అ రొటీన్ దట్ ఐ హావ్. దట్ ఈస్ మై హోంవర్క్ అండ్ దట్ ఈస్ మై థింగ్ దట్ ఐ డూ బిఫోర్ ఐ రికార్డ్ అ సాంగ్. సో టు కీప్ మై వాయిస్ ఇన్ కండిషన్ అండ్ ఆల్ దట్. సో అలాగే ఎవ్రీ సింగర్ కి వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ రొటీన్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది శృతి బాక్స్ ఉంటారు, తాన్పురా వింటారు. ఒక 15 నిమిషాలు తాన్పురా ఆన్ చేసుకుని అలాగే వింటా ఉంటారు. సా అంటారు. కొంతమంది ఓం పాడుకుంటారు. డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిడ్యువల్. ఓకే. బిఫోర్ ఆస్కింగ్ ద సెకండ్ క్వెషన్, ఒక ఇంత మంచి సింగర్ దగ్గర పాట పాడొచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మామూలుగా తిట్టుకోరు. కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకున్న పాట ఒకటి పాడండి. ఫస్ట్ నేర్చుకున్న పాటనా? ఆ! ఆర్ ఎల్స్ లైక్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్. ఆహ్, అంటే నా పాట లేకపోతే ఎవరి పాటైనా అంటున్నారా? మీ ఇష్టం. ఏ పాట పాడినా నేనైతే ఎవరి పాట పాడినా వింటాను. బికాస్ బీయింగ్ ఎన్ మ్యూజిక్ లవర్ ఐ లిసన్ టు ఎనీ సాంగ్. లేదు నాకు ఆప్షన్ ఇస్తే నేను చాలా అడుగుతాను. నాకు ఐయామ్ ఇన్ ఎ వెరీ బాలు గారు, ఇళయరాజా గారి జోన్‌లో ఉన్నాను నేను ఈ మధ్యలో. సో ఓకే. మొన్ననే ఆ! పాడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పాటలు వద్దు గానీ, ఇళయరాజా గారి 'ప్రియతమ పాట నా ఏమైనా హృదయమా' పాడండి. అనే సాంగ్. సో యాహ్! అదే యాహ్! మొన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మంచి సాంగ్ కూడా రీల్ పెట్టానన్నమాట. మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ హ్మ్. సాంగ్‌కి. ఐ జస్ట్ మేడ్ సమ్ ఓకే. తెలు తెలుగు కవర్ బాలు గారు, ఇళయరాజా గారిది. సో ఓకే.
ఓకే. యాహ్! శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కడతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా సీ నా ఐయామ్ గెట్టింగ్ హృదయమా టీయర్స్ యాక్చువల్లీ. బాలు గారు గుర్తొచ్చారు ప్రియతమా నాకైతే. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. Yeah. నా ఎక్స్‌ప్రెషన్ చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళలో నీళ్ళొచ్చాయంటేనే యూ కెన్ రియల్లీ ఎక్స్‌పెక్ట్ లైక్ హౌ హౌ బ్యూటిఫుల్లీ ఐ ఫెల్ట్. Yeah, I mean, ఆహ్, off late, I'm also missing him a lot. Actually, I don't know. I just feel a lot of. యాక్చువల్లీ మా అమ్మగారితో కూడా నేను నిన్న కూడా అదే అంటున్నాను. లైక్ డు యూ ఫీల్ లైక్ బాలు గారు లేరనుకుంటా? ఆయన ఎందుకు లేకుండా ఉన్నాడు? ప్రతిరోజు పాటలు వింటూనే ఉన్నాను కదా! వీల్ లివ్ ఎటర్నల్లీ. See, that is what I mean. మనకి ఎలా అయిపోయిందంటే ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ ఫ్రైడే బాలు గారిని చూసి నేను మొన్నే యెస్. హైదరాబాద్ లో ఒక 10 డేస్ ముందర హైదరాబాద్ లో ఉన్నాను. ఇప్పుడు నేను బాంబే వచ్చాను యాక్చువల్లీ. ఓ 1 ఇయర్ యాహ్! నుంచి యాహ్! నేను హైదరాబాద్ లో లాక్‌డౌన్ అంతా అక్కడే ఉన్నాను మోస్ట్‌లీ. సో హుహు. ఇప్పుడు కూడా రిపీట్ టెలికాస్ట్‌లు వేస్తున్నారు. ఇట్ ఫీల్స్ లైక్ బాలు గారు షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ బాలు గారు ఎపిసోడ్ వస్తుంది అన్నట్టు అందరికి అలవాటైపోయింది. సో ఇట్స్ ఇన్ ఎ వే ఇట్ ఇస్ గుడ్ దట్ వి ఆల్ హావ్ సంథింగ్ టు యు నో సెలబ్రేట్ దట్ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. Yeah, I have a lot of sweet memories and very consider myself very lucky. కి అలాంటి ఒక ఆయనతోటి నేను జామ్ చేసాం. నేను ఒక యాడ్ చేశాను యాక్చువల్లీ. హుహు. సువర్ణభూమి అనే ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేసారు. కంపెనీకి అవును. నేను, బాలు గారు, విశ్వనాథ్ గారు వి వర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట ఫర్ 1 ఇయర్. సో చెన్నైలో షూటింగ్ జరిగేటప్పుడు ఐ స్పెంట్ 2 అమేజింగ్ డేస్ విత్ హిమ్. కూర్చుని నేను హిందీ పాట పాడడం, ఆయన తెలుగు పాట పాడడం. అలా అందరూ క్రూ అంతా మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేయడం. అదొకటి. తర్వాత ఈటీవీ వారి ద్వారా అసలు ఎలా ఉంటుందండి స్టేజ్ మీ షోస్ సింగర్స్ కోసం. అందరూ కలిస్తే? సింగర్స్ అందరూ కలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పాట ఎందుకొని పాటల కచేరీలా ఉంటదా? సరదాగా ఉంటదా? ఎలా ఉంటుందసలు? అలా ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు న్యూ ఏజ్ సింగర్స్ అందరం మేము అప్పుడప్పుడు మణిశర్మ గారి దగ్గర వి కీప్ జామింగ్. హుహు. వి కీప్ కూర్చొని మణి గారి బర్త్‌డే అప్పుడుకైనా గాని అలా ఇన్వైట్ చేసినప్పుడు పార్టీస్‌లో కూర్చొని ఉంటాము. ఒక 10 మంది కూర్చుంటాం. ఒకళ్ళు ఒక సాంగ్ తర్వాత ఒకళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళ సాంగ్ తర్వాత యాహ్! యాహ్! ఇంకొకళ్ళ సాంగ్. అలా పాడుతా ఉండి వి హావ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ అన్నమాట. టాకింగ్ అబౌట్ ద తెలుగు ఫ్రెటర్నిటీ. గీత, దీపు, శ్రీకృష్ణ మేమందరం. సాకేత్ హ్మ్. అండ్ అందరం మణి గారి ఎందుకు దగ్గర కూర్చొని. శ్రీకృష్ణ, కారుణ్య ఏదైనా అడిగాననుకోచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా! అని అడిగితే, మేమేదైనా సాధిస్తేనే ఇస్తాము. లేకపోతే ఇవ్వలేము. ఐ థింక్ వి షుడ్ డూ సంథింగ్ ఇన్ లైఫ్. లైక్ వాట్ ఈస్ దట్ సంథింగ్ ఇన్ లైఫ్ ఫర్ ఎ సింగర్? టెల్ మీ. సీ నాట్ దట్ ఓన్లీ దట్ ఈస్ యువర్ వాట్ ఫ్రెండ్ మీరు కారుణ్య హస్ మీరు సెడ్ ద సేమ్ థింగ్. యాహ్! బట్ అండ్ కృష్ణగా అన్న కూడా అదే ఇఫ్ యూ చెప్పారు. ఆస్క్ మీ ఐ విల్ ఆల్సో సే ద సేమ్ థింగ్. బికాజ్ హుహు. నేను ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు అసలు ఎవరికి ఏమి ఇవ్వలేదు. నేనేంటంటే ఇప్పుడు కృష్ణ కానీ, కారుణ్య కానీ దే హావ్ ఎ ప్లేస్ వేర్ దేర్ రెగ్యులర్ పీపుల్ ఆర్ వాచింగ్ దెమ్. నన్ను అడుగుతా ఉంటారు. ఏంటంటే ఇన్ని రోజులు అయిపోయింది అసలు మీరు ఎక్కడ కనిపించట్లేదు. బికాజ్ ఐ హావ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. ఓవర్ డోస్ ఓకే. అయిపోయిందన్నమాట. ఎలా అంటే ఇండియన్ ఐడల్ తర్వాత ఏ చిన్న పని చేసినా ఓ 10 మందితో ఒక 10 మంది ఇంటర్వ్యూలు అడగడం, వాళ్ళకి వీడియోలు ఇవ్వడం, ఇవి ఇవ్వడం, అవి ఇవ్వడం. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వెన్ యూ హావ్ గుడ్ కాంటెంట్ టు షేర్, యూ కెన్ గివ్ హౌ మెనీ ఎవర్ ఇంటర్వ్యూస్.
కాంటెంట్ లేనప్పుడు దిస్ నో పాయింట్ ఆఫ్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూ కూడా నేను మీరు 15 days ముందర అడిగితే నేనేం చెప్పాను, 10th తర్వాత చేద్దామండి, ఐ విల్ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్ అని చెప్పాను. వై? బికాస్ నేనంత రెగ్యులర్ గా కనిపించం టీవీలో. దిస్ ఇస్ అ సోర్స్ వేర్ ఐ కెన్ కీప్ ఇన్ టచ్ విత్ పీపుల్ హూ నో మీ. అండ్ ఇలా పరిస్థితి, సరే హాయ్ అని చెప్పి నేను ఒప్పుకున్నాను ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకంటే ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్, ఐ నెవర్ మెట్ యూ, మన ఇద్దరం కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు ఇది వరకు. సో యా, వన్స్ ఇన్ అ వైల్ వాట్ ఐ చిన్నప్పటి నుంచి చూస్తే నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. అదే నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అంతేగా. నేను చిన్నప్పటి నుంచి టీవీలో కనిపిస్తున్నాను లేండి. హలో, నేను 16 ఏళ్ళప్పుడు నుంచి చిన్న కనిపిస్తున్నా. మీరు చేసేటప్పుడు నాకు 16 years. ఇప్పుడు ఏంటి ఇద్దరు ఏజ్ ఒకటే అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంతే కదా? ఓకే, ఐ అగ్రీ. ఏజ్ తోటి వచ్చేది కాదు, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. I definitely agree with this. I'm definitely going to agree with this. Like age is just a number. I still feel like 26 అన్న కూడా low. I'm just 19 అన్నట్టే చెప్పుకుంటాను. Okay, so going forward, I think shortly I can share you another link because this link is not working, it seems. I'll share you another link shortly. Okay, so the next question. Singers కి నిజంగా మంచి పేమెంట్ వస్తుందా యాక్టర్లకు వచ్చినంత? అంత సీన్ లేదు. యాక్టర్స్ ఆర్ ద టాప్ మోస్ట్ బ్రో. ఆల్ ఓవర్ ఇండియా యాక్టర్స్ ఆర్ ద టాప్ మోస్ట్. బట్ బాలీవుడ్ లో సింగర్స్ లైక్ సోను నిగమ్, అరిజిత్, వాళ్ళు దే గెట్ వెరీ వెల్ పేడ్, more than what regular hero or anybody gets paid in. kotta hero kante ipudu Arijit takes a lot of money, but it is justified. ఎందుకంటే మ్యూజిషియన్స్ కూడా చాలా కష్టపడతారు. మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిషియన్స్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ పాట ప్రమోట్ చేస్తారు. వై? బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ డెఫినెట్లీ all over India they do really well, but shows lo singers ekku sampaistaru, but not on the level of actors. Adi again it depends on what spectrum of work you're doing anedi it depends. Nenu of course Hyderabad lo charge chese ante Indian Idol mundara oka playback singer ga brand వచ్చే ముందర చార్జ్ చేసిన దానికి దాని తర్వాత చార్జ్ చేసిన దానికి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో రెమ్యూనరేషన్ గురించి వచ్చింది కాబట్టి మీ రెమ్యూనరేషన్ ఎంత నేను అడగను, ఎందుకంటే దట్స్ టోటలీ టాప్ సీక్రెట్ కాబట్టి. వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రెమ్యూనరేషన్? అనేది రెమ్యూనరేషన్ ఏమీ ఉండదు బ్రో. అంటే సింగర్ కి పాడినందుకు కానీ ఎవరు కూడా దే డోంట్ టేక్ సో మచ్ రెమ్యూనరేషన్. అరిజిత్ అయినా కూడా, సునిధి చౌహాన్ అయినా కూడా, శ్రేయా ఘోషల్ గారు అయినా కూడా ఇనిషియల్ డేస్ లో, ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ నో వాట్ దే చార్జ్, హౌ ఇట్ వర్క్స్, బట్ వేరే ఇండస్ట్రీస్ లో పాడేటప్పుడు దే చార్జ్ మనీ అని నాకు తెలుసు అంతే. ఓకే, సో వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రెమ్యూనరేషన్? అచ్చా, ఫర్ సాంగ్ గా? ఫర్ సాంగ్ ఓన్లీ, నాట్ ఫర్ యాక్టింగ్. యాక్టింగ్ గురించి కాస్త తర్వాత మాట్లాడుకుంది. యాక్టింగ్ కాదు, ఫర్ సాంగ్, ఫర్ షో అడుగుతున్నారా? ఫర్ సాంగ్ అండ్ ఫర్ షో బోత్. నాకు సాంగ్ కి 1500 రూపీస్ ఇచ్చారు మన లలిత్ సురేష్ గారు. ఫస్ట్ అంటే ఈటీవీలో పాడినప్పుడు కొన్ని డివోషనల్ సాంగ్స్, కొన్ని డబ్బింగ్ సాంగ్స్ అవి పాడేటప్పుడు. కానీ యాక్చువల్ 1500 రూపీస్ వాజ్ ద ఫస్ట్ తెలుగు సాంగ్ పాడినప్పుడు. షోకి వచ్చేసి 5000 రూపీస్ అనుకుంటా, 5,000 to 6,000 రూపీస్ అప్పట్లో ఇచ్చేవారు అంతే. దాని తర్వాత మ్యాక్స్ 10,000, 15,000కి వెళ్ళింది అంతే పేమెంట్ అంతే. ఇండియన్ ఐడల్ విన్ అయిన తర్వాత వాట్ ఈస్ ద రిసీవ్మెంట్? ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ రిసీవ్మెంట్ బాగుందా, ఎలా ఉంది? ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ గెలిచిన తర్వాత కీరవాణి గారికి, మణి గారికి, కోటి గారికి ఫస్ట్ మెసేజ్ పెట్టి కాల్ చేస్తాను అక్కడికి రాగానే, నా ఫస్ట్ ఫోన్ ఆన్ అవ్వగానే. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ టు షేర్ అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ వర్క్డ్ విత్ దమ్. అండ్ ఇన్ఫాక్ట్ ఇండియన్ ఐడల్ ఆడిషన్ అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఇది వరకు చిన్న చిన్న ట్రాక్స్ పాడారు కదా, మరి మాకేమన్నా చిన్న షార్ట్స్ ఏమైనా దొరుకుతాయా, వీడియో షూట్ చేసుకుంటాము, మీ మీటీస్ లో చూపిస్తాము బిహైండ్ ద సీన్స్ లో, ఫలానా అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడు అంటే. దెన్ మణిగారిని అడిగితే మణిగారు స్టూడియో ఇచ్చారు. ఇండియన్ ఐడల్ ఆడిషన్ అప్పుడు నేను మణిగారు స్టూడియో మహతిలోనే షార్ట్స్ అన్ని తీసుకున్నాం అనమాట. సో ఎవ్రీబడి వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ రాగానే నా ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ తెలుగులో గెలుపు తలుపులే తీసే సాంగ్ కూడా మణిగారికి పాడిన సాంగ్, 2011 లో పవన్ కళ్యాణ్ గారికి పాడిన సాంగ్ అది. అండ్ దాని ముందర చాలా సాంగ్స్ పాడాను, 2-3 సాంగ్స్ రిలీజ్ అయినాయి.
సోలో అనే సినిమాలో సాంగ్ మణి గారికి, తర్వాత బద్రీనాథ్ అనే కీరవాణి గారికి బద్రీనాథ్ అనే సినిమాలో పాడాను నచ్చావురా అనే సాంగ్. అలా మిక్కీ గారికి ఇంకా ఎక్కువ పాడాను యాక్చువల్లీ. కోటి గారికి అప్పల్ రాజు అనే సినిమా, సునీల్ గారి సినిమా, అది స్వాతి అండ్ సునీల్, అందులో పాడాను. సో ఇట్ ఓపెన్డ్ అప్ అ గుడ్ వింగ్ అనమాట. అండ్ ఐ సాంగ్ ఆల్సో. సీత మార్కెట్ లో సిరిమల చెట్టు లో పాడాను, 2 songs పాడాను, 3 songs పాడాను అందులో. సో అలా I sang. That is, it opened up. They received really well. And simultaneously, Hindi lo kuda, Bollywood lo kuda paadam start ayindi. Yeah. ఓకే. తెలుగులో పాడుతున్నారు, బాలీవుడ్ లో పాడుతున్నారు, ఐ మీన్ లైక్ సౌత్ లాంగ్వేజ్ లో పాడుతున్నారు, నార్త్ లాంగ్వేజ్ కూడా పాడుతున్నారు. మీరు టోటలీ 9 భాషల్లో పాడారు కదా? తెలుగు, తమిళ్, So far, హిందీ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, సింగళ, శ్రీలంకన్ భాషలో ఉంటుంది. ఒకసారి పాడతారా? ఒకసారి నేను లిరిక్ చూడాలి నాకు అది. చూడండి. బికాజ్ ఐ రియల్లీ వాంట్ టు నో. పాడతాను. సో మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? లాస్ట్ పాడతారు కానీ ఎన్ని భాషలు మాట్లాడేది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ కొంచెం అర్థం అవుతుంది. సో అంతే. అండ్ రీసెంట్ గా మీరు కార్లలో వెళ్తుంటే నేను యాక్చువల్లీ యాడ్స్ కూడా చాలా పాడాను. మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన క్లోజప్ యాడ్ నేను పాడాను. తర్వాత థమ్స్ అప్ యాడ్ పాడాను. అదేంటది, ఈ రోజు కమర్షియల్ పార్ట్స్. అదొకటి. యు వర్క్ విత్ బిగ్ బ్రాండ్స్ కదా, లైక్ లింకా, సోనీ. బిగ్ ఎఫ్ఎం యాంథమ్ కూడా నేనే పాడాను. ఏంటది, 92.7 బిగ్ ఎఫ్ఎం లైవ్, ఏంటది, లైఫ్ సరికొత్తగా చూడు, కొత్తగా సాగాలి, శోధన సాగాలి అంతా. అది 2 years నుంచి ప్లే అవుతుంది. అది నేను ఎయిర్పోర్ట్ లో కార్ ఎక్కి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వస్తా ఉంటది సాంగ్. Okay, now tell me about your other passions, like your dancing, your acting. You have acted in 3 films, right? If I'm not wrong. అవకాశం వచ్చింది, చేశాను అంతే. అంటే so you really don't like అలా చేశాను కాదు, బట్ I really no nothing like that. I really love acting. I really love what I do basically. I worked hard and సెషన్స్ తీసుకుని యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుని, క్లాసెస్ కి వెళ్ళి నేర్చుకుని, కొంచెం వర్క్అవుట్ చేసి బాగా కాన్సెప్ట్ మంచిగానే షూట్ చేసాం. అలా కాదు ఏదో వచ్చింది చేశాను కాకుండా, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ గివెన్ మై బెస్ట్. అది ఆడడం ఆడకపోవడం మన చేతిలో లేదు. సెకండరీ. ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు, యాక్టింగ్ ఆపర్చునిటీ? హౌ కమ్ సంబడి అప్రోచ్ యు దట్ యు ఆర్ గుడ్ ఇన్ యాక్టింగ్ అని? సో ఎలా వచ్చింది అంటే, స్టోరీ ఇంపార్టెంటా? డస్ ఇట్ వర్క్? ఒక లైన్ లో చెప్పండి, లైక్ హౌ సంబడి హస్ అప్రోచ్, లైక్ ఏం చూసి అప్రోచ్ అయ్యారు అని. సో ఫస్ట్ ఆఫీషియలీ రిలీజ్ అయిన మూవీ యాజ్ అ క్యామియో రోల్ చేశాను, జగద్గురు ఆదిశంకరాలో. అది ఫస్ట్ పాట పాడడానికి వెళ్ళాను, నాగరాజ్ గారికి పాట పాడడానికి వెళ్ళి, అక్కడ భారవి గారు రైటర్ ఆఫ్ ద మూవీ, ఆయన చూసి మీకు ఒక రోల్ ఇద్దాం అనుకుంటున్నానండి, నాకు ఐ వాంట్ యూ టు పాట పాడాను అందులో. బ్రహ్మాని తెలుసు అనే సాంగ్, తత్వం, శ్రీహరి గారిది ఇన్ఫాక్ట్ లాస్ట్ షూట్ చేసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ పాడిన తర్వాత భారవి గారు చెప్పారు, ఇలా ఉంది, నేను ఒకసారి మీకు స్క్రిప్ట్ వినిపిస్తాను, చూడండి, మీకు స్టోరీ వినిపిస్తాను అంటే సౌండెడ్ గుడ్. అండ్ ఆ సినిమాలో మోహన్ బాబు గారు, నాగార్జున గారు, అందరూ బిగ్గీస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. సో ఓకే నేను చేస్తానండి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు అవన్నీ కూడా, పౌరాణికం మంచి గెస్ట్ రోల్ అనమాట, అమృక మహారాజు పాత్ర చేశాను. ఇట్స్ వెరీ కీ రోల్ ఇన్ ద మూవీ. ఒక 15-20 minutes ఉంటుంది. సో అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ కొంచెం డాన్సులు వేస్తూ ఉంటాను కాబట్టి స్టేజ్ మీద చాలా 2-3 movies వచ్చినాయి ఆఫర్స్. కానీ ఒకటి స్క్రిప్ట్ బాగా నచ్చి, ప్రేమ గీమా జాంతే నేను సినిమా చేశాను, ఆ స్క్రిప్ట్ బాగుంది, మణి గారు మ్యూజిక్ చేశారు దానికి. అండ్ సో కైండ్ ఆఫ్ డిడ్ మై బెస్ట్. ఓకే. సో యూజువల్లీ
లక్కీలీ ఒక ఆపర్చునిటీ వస్తుంది. రెండో ఆపర్చునిటీ, మూడో ఆపర్చునిటీ కూడా వచ్చిందంటే యు ఆర్ రియల్లీ గుడ్ యాక్టర్ ఇట్ సీమ్స్. సో ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, యాక్టింగ్ చేద్దాం ఒకసారి, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ యు హావ్ గుడ్ లుక్స్. నా చేతుల్లో లేదు కదా. ఐ మీన్ యూ అంటే యూ నీడ్ టు షుడ్ గివ్ హ్యావ్ ఇట్ ద ఎ ట్రై. రిక్వైర్మెంట్ ఆల్సో. ఓకే. ట్రై అంటే సో యాక్టింగ్ గురించి అయింది, డాన్సింగ్ గురించి అయింది. సో మీ వాయిస్ అన్డౌటెడ్లీ బాగుంది కాబట్టి మీరు ఇండియన్ ఐడల్ గెలిచారు కాబట్టి ఎప్పుడు డబ్బింగ్ ఆపర్చునిటీస్ రాలేదా యాక్టర్స్ చెప్పడానికి? యాక్చువల్లీ నాకు నేనే డబ్బింగ్ చెప్పుకునే ఆపర్చునిటీ వచ్చింది. దానికి నేను అంటే యాక్టింగ్ చేసా కాబట్టి చెప్పాను. ప్రాబ్లీ వేరే వాళ్ళకి నాకు సెట్ అవ్వలేరేమో మరి. ఓకే. ఒక్కసారి ఏదో ట్రై అంటే చేశారు. మీరు అనుకున్నారా, ఎవరైనా అప్రోచ్ అవ్వలేదు ఎవరికి? లేదు, నాకు ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది. అరుంధతి సినిమా ఉంది కదా, అందులో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి కోసం ట్రై చేశాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకేమి మరి ట్రై చేయలేదు. ఎవరికండి? ఉంటాడే ఒక సంపంగి హీరో ఉంటాడు కదా, సంపంగి సినిమా హీరో, అనుష్క బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అతను. అందులో ఒక బాలీవుడ్ యాక్టర్ ఎవరు అతను, ఫ్యాషన్ అనే సినిమా, ప్రియాంక. ఫ్యాషన్ అనే సినిమాలో ఉంటాడు తను. ప్రియాంక చోప్రా బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు అందులో. సో అదే తను బాలీవుడ్ యాక్టర్ ఎవరో. సో దానికి ట్రై చేశాను కానీ అది సెట్ అవ్వాలి. అది ఇండియన్ ముందర పరిస్థితి అది. దాని తర్వాత ట్రై చేయలేదు అంతే. అంటే నాకేం రాలేదు. దాని తర్వాత నాకు నేనే చెప్పాను. దాని తర్వాత నాకు ఇంకేమి. ఓకే, గ్రేట్. సో ఇంతసేపు ప్రొఫెషనల్ గురించి మాట్లాడడం, లెట్స్ టాక్ అబౌట్ పర్సనల్ లైఫ్. లైక్ when are you getting married? Are you looking at someone? You have to be very genuine మాట్లాడాలి, చెప్పాలి. Yeah, right now I'm single. I'm totally single. I'm not committed. No, I'm not you are seeing single, anybody. but are you looking at somebody? I'm not seeing anybody. I'm telling you, I'm not seeing anybody and I'm available and people are looking out for me. అంటే ఇంట్లో ఏదో మ్యాట్రిమోనియల్ లో పెడతాము అని పెట్టారు. బట్ ఐ వాజ్ లైక్, అంటే నాకు బేసిక్ పరిచయం లేకపోతే then there's no point సడన్ గా మ్యారేజ్ లోకి. I'm a new generation boy, you know, I need to know the person, I need to have a connection with the person అనే ఒక పాయింట్ దగ్గర వచ్చి ఆగింది. అందులో ఒక 1.5 years నుంచి కరోనా గాల్లో ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ పీపుల్ అండ్ యూనో మీట్ న్యూ పీపుల్. నెట్వర్క్ అంతా తక్కువైపోయింది, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నాం కాబట్టి. అది కొంచెం నాకు తెలిసి 1-2 years. సో ఇంట్లో ఆంటీ అంకుల్ వాళ్ళు ఎప్పుడన్నా పెళ్లి చూపులు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారా? పెళ్లి చూపులు కూర్చోబెట్టి does you ever experience that kind of stuff? They never do that. నా గురించి తెలుసు వాళ్ళకంటే వీడికి సర్ప్రైజులు వీడికి ఒక రేంజ్ లో ఉంటే గానీ, ఏదో బుగాటి వెరాన్ లేకపోతే లంబోర్గిని అవెంటడోర్ ఇచ్చే సర్ప్రైజ్ అయితే వాడు బాగా రియాక్ట్ అవుతాడు. దానికంటే చిన్న సర్ప్రైజ్ ఏది మనోడు ఇర్రెలవెంట్ పర్సన్, వాడికి నచ్చుతుందో లేదో తెలియదు కదా, అందుకే చేయరు. అలాంటి పనులు చేయరు, నన్ను అడిగే చేస్తారు. ఓకే, సో మ్యారేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ ఫర్ మ్యారేజ్, రామ్? It's very, I don't know, I've not been in marriage so I can't talk much about it. If somebody asks me, I can give you the high five. You have to give me a high five. I have no equation. High five, okay. I thought you were asking me to stop, don't say anything or something. No. High five actually. Hey, opera annat saiga annattu. I thought you were like, actually, rebel type పోతున్నాడు. No, back to back, no, I can't be rebel with anybody unless they are very close friends of mine. Very close friends of mine are getting married and I'm like, చాలా మంది చెప్పింది ఏంటంటే, నేను పెళ్లి చేసుకోను, మన హ్యాపీగా ఇంకొక 5-6 years చిల్ అవ్వచ్చు బ్రో అన్నప్పుడు, ఒక 1 week తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ విత్ మై ఫియాన్సీ అని. డూడ్, వాట్స్ రాంగ్ విత్ యూ? దట్స్ ఇట్. లైక్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నా మైండ్ లో ఒక 1 month I know you feel that betrayal. నాకు కూడా ఉన్నారు కొంతమంది దొంగ కొడుకులు ఫ్రెండ్స్. సారీ, అది కట్ చేసుకోండి. ఎవరినైతే మనం ఎంత కష్టపడి మనం ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్ గా ఉండేవారు, ఎప్పుడంటే అప్పుడు కలవడానికి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు మనల్ని అడ్డదారిలో వదిలేసి నేను మా పెళ్ళాన్ని చూసుకోవాలి, నేను మా పిల్లల్ని చూసుకోవాలి, నేను టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఇంట్రెస్ట్ మనల్ని బిట్రే చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే నాకు చాలా కోపం. అందులో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
నాకుండే one sec. Yeah. My circle is very close and Durmargulu actually. And they are going for shopping, it seems. And it sounds like, dude, don't talk to me and don't text me. Niku na kaibendu mottam inka. Okay, now I have two segments. We'll wind it up then. So first is bluntly bold with Atharva. So I'm going to ask some bold questions and you have to answer those questions. Okay? Bold questions, huh? అంటే మరి రాంగోపాల్ వర్మ గారి రేంజ్ లో బోల్డ్ క్వశ్చన్స్. ఆయన బోల్డెస్ట్ అండి, ఆయన బోల్డెస్ట్. ఆయన ఎవరు రీచ్ అవ్వలేరు అసలు. There is only one RGB, nobody can beat it. Okay. Yeah. So we'll start. You have to be very rapid. Okay. Have you ever lied to a girl? Yes. Okay. One thing that make you feel sexy yourself. My singing and the looks. Okay. I don't want to comment anything. What was the question? One thing that makes you feel that sexy. Makes you feel sexy. Yeah. So my singing and my looks. Great. What is the right age to have sex, according to you? Sorry. Why does? What is the right age? What is the right age to have sex, according to you? The legal age. Over 18. Don't tell me the legal age, according to you. According to me. Yes. Yeah, according to me, it is the legal age. Whatever is legal, I'm more happy to do it. I'm very happy to do it. Okay. I'll ask this personal question in WhatsApp, not now. What turns you on? You know, next ఏ క్వశ్చన్ అడుగుతానో మీకు అర్థమైంది. దాని ముందు చెప్తుందా, ఇంతకుముందు అడిగిన దాని క్వశ్చన్ నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడుగుతానో మీకు అర్థమైంది. అది నేను పర్సనల్ గా అడుగుతాను. ఓకేనా? What turns you on in women? In women, personality. Yeah. Like personality. Ante the way they carry themselves, the more the dignity, personality, the persona, hundatanam, being sure about themselves, at the same time beautiful and being very focused and not too childish, dumb, kakunda. Intelligent person, good personality. I think we have the same kind of criteria, same similar about a movie. Yeah. Okay. So you don't booze, right? You don't booze, right? So have you ever dialed your ex? Drunk dial. Drunk and dial, but you don't booze, no? I think. Do you? No, till 31 I never boozed. Till 28, 29 I never boozed. But ఏదో అప్పుడప్పుడు ట్రై చేసాను. I don't like it. I never liked it. Okay. I don't enjoy it. So have you ever... I only drink it. Have I ever drunk dialed to my ex? No. Yes. Okay. Have you ever kissed in public space? I have not. No, not yes. No, I said no. I never drunk dialed my ex. No, not that. This is another question. Have you ever kissed somebody in a public space? Oh yes, of course. Which space? Tell me the space. నాకు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. Well, with one of my girlfriends, I was in Goa, so we had a competition among friends. There were 2-3 couples like who will kiss the longer. So I was the longest with my girlfriend. Tell me the time. We were sitting in a bar. Okay, live show jarutundi. So that's right. Yeah, that's it. You won, right? What is the time you won? 15 minutes. Great. So you're a serial kisser. Okay. What's your age when you had your first kiss? My first kiss was, I was 19. Good. Not bad. Okay. Kill, marry, hook up. So the actors are Katrina Kaif, Kiara Advani, and Sonakshi Sinha. I would kill Sonakshi Sinha. Hook up with Kiara Advani and marry Katrina Kaif. Smart, very smart. Okay, now it will be a rapid fire. Before that, the last question from Bluntly Bold is like describe kiss in 3 words. Sorry? Describe kiss in 3 words. Kiss in 3 words. Describe. Yes.
Describe kiss in 3 No, words. it should be rapid. Should I call you tomorrow and ask the answer? It should be Acha, rapid. like that. Acha, Huh. okay. 3 words: passion, love, and want. Number one. One. Want. Okay. Great. That's pretty much bluntly bold. Now the thing is that rapid fire. So you have to answer in tick, 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 3 seconds. Okay. So let's start. Acha. Okay. Who is your best friend in the industry from Telugu? Sri Krishna. ఓకే మీకు వచ్చిన 50 lakhs ఏం కొన్నారు ఇండియన్ ఐడల్ నుంచి? ఏమి కొనలేదు. ఫస్ట్ నా స్క్వాడా లారా కొన్నాను ఫస్ట్. Okay. Actually, along with that, I got my floor built. I got my floor built on my second floor. My dream place built. Okay. Okay. So this is also you designed the interior, which you are sitting in Bombay. Yeah, almost me. Yeah, I would love to visit one day. Yeah, sure. Okay. So interesting thing that you carry in your wallet. If it is personal, also don't worry. You can tell me. Interesting thing you carry in your interesting thing I carry in my wallet. It's my lucky note. No. I don't keep such things in my wallet. It's a lucky note. What things? From my. Tell me what things. What things I thought. Tell me that. I don't know what things are you thinking that I thought? we both on the same thread, dude. Please. We are on the same thread. Don't tell me that. Yeah, see, I mean, no, but I'm not that. Okay, you're not that. Yeah, so no, I'm not that very spontaneous with relationships. I need a connection, so yeah. So you don't carry such kind of stuff. What kind of stuff? What kind of stuff? Yeah, you're very. What are you talking about? What? Okay, the editing la ఖచ్చితంగా తీస్తారు. It starts with C and end with S. Who knows? Many of my friends carry, so that's why I got to know. Acha, corn puffs. You mean? Huh? Okay. Oh. Corn puffs. Stop being so smart, please. Stop being damn smart. You know what we are talking about. Okay. Dude, nowadays I always have my ID in my wallet. That is always there, no matter where I go. Oksar na wallet pote nenu I got stuck in Chennai. I know, but I got stuck in Chennai airport because I lost my wallet. 18 hours akade stuck అయిపోయి. I had to make calls and talk to the police department, and then they let me through. Nice. So wallet and ID are two important things. You are answering something. నేను ఒకటి అడుగుతుంటే మీరు ఇంకోటి చెప్పవచ్చు. What a nice cover drive. I think we should hang out one day. Okay. The meanest thing that you have ever said to someone. The meanest thing that I have ever said to someone. I'm very mean when I'm angry. I just, because either advocate kodukun kada, so I always try to win an argument. So to that I just, even if I don't mean it, I just keep saying things so that the other person shuts up. So you raise your argument, like how auntie uncle raises in court. So I raise my argument. Yeah, so I have to win the argument because I only get into the argument when I have a strong point. That is point number one. Okay. So to that I just go up to an extent. Great. Okay. First thing you notice in opposite. First thing you notice in opposite sex. Definitely her looks. Okay. Okay. The way the dressing sense looks. First thing, I mean, first look, that is the only thing. Am I having the dirty mind, or else I don't getting the dirty answers from you? Something is wrong. See, first look, you cannot understand the personality, right? First look, you can only see how the person is. So it is a logical answer. Yeah. Okay. First thing when you. Okay. Yeah. If you could teach one subject, what could it be? Love.
Okay. How to love. Okay. Tell me three things. Tell me three things how to woo a girl. You How to said you woo a want to girl, teach huh? love. No? Huh? You said you want to teach love, no? Wooing a girl comes No, under no. first I introduction want part no. only. I want to teach love to people. How to love. That could be a girl or a Oh, boy or friendly love. How to love, I want to teach. It's not that okay. Okay. I don't see. I myself don't know how to woo a girl because I grew up as a fat kid. I was always low on Mm. confidence. I was like, "Arey, ammo, no chepte." I'm very scared of rejection, and I've most of the Okay. times been rejected. Gave munch chocolates to childhood crushes in school, and never could go beyond that. So very Uh-huh. grew up as a very low confidence person, very introvert. So I Okay. still don't know how to woo a girl. If I woo, then might be they'll fall for it, but I don't know how to woo a girl. Okay. So if you want to swim in any of the liquid apart from water, what could it be? Apart from water. Apart from water, if I want to swim in any liquid, I chicken soup or mushroom gravy. Mushroom gravy. Okay. I can imagine. No, I have a very Like what? bad imagination. Whatever somebody says, I'll get a blueprint of it. Whether it is a positive, negative, profanity, whatever it is. Okay, what is your I bed don't size? know. My Up to bed size mushroom is a gravy. king Yuck. size bed. Mushroom gravy. I can't. No, I Tonight, thought it was something related to food wanted me to answer. So that's why I obviously, but next time when I gonna order mushroom, no, you are the one person who is going to go with mushroom You will gravy. find me Yuck. swimming in your gravy. You will find me swimming in your gravy. This mushroom bird, Yeah. no, look at this. This is street on said. Okay, okay. One element Ah, that one thing that you can't live without. food and music. Okay, great. Okay, where were you exactly 2 years ago? Where was I? As Two of years today, ago. Huh. what Okay, is today? 2019 May. ఎక్కడ ఉన్నారు? Hmm. 2019, I was in France in May. Okay, May end. Lo. great. Okay. So, done, very well done of the rapid fire. The last one is like I'm gonna tell the names of the singers. వాళ్ళ నుంచి Uh, మీరు ఏం నేర్చుకున్నారో లేదంటే వన్ వర్డ్ అబ్జెక్టివ్ లో చెప్పండి. One thing you really love from uh, that person, either singing quality or mm, as the person. Okay, we'll mm. start with Masubramanian garu. Everything. Human being, voice, musician, talent, humility, everything. Okay, Mano garu. Company. Company. Okay, he's such a lovable person, kada. Such a joy to be Oh around. God. Like untar kada, some person, like everybody has lovers and haters. I don't think Manu Garu ever had haters. Because he's such a good person, such a good host, such a good human being. Period. Ante. Manu Garu is company. Okay, Yesudas garu. Oh, his skill. His skill and his knowledge in Okay, Carnatic music and the way he uses into film music lokela and voice and his skill. great. Okay, Sonu Nigam. Sonu Nigam is money he's earning. Okay, that's a pretty good answer. Hariharan garu. Oh, his voice. Okay, Shankar Mahadevan sir. Oh, his talent. His Rehman talent. garu. Oh, his brain. Okay, last three female singers: Chitra garu, Janaki garu, Oh, Sushila garu. Sushila Amma also I met. Janakama also I met. Chitra Garu also I met. I performed with all. No, Sushila Garu to perform cheyaledu. Mani Jarang to perform chestanu. But all three, their art, their love for the art, and how they rehearsed. వాళ్ళు ఎలా రియాజ్ చేశారు, ఎలా రిహర్స్ చేశారు, ఎంత ప్రాక్టీస్ చేశారు, ఆ ప్రాక్టీస్, దట్ ప్రాక్టీస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ దెమ్.
Great. Okay. Thank you so much for your time. The last question is like, what is your future plans professionally, personally? My future plan is to make my present perfect. Okay. Great. That was pleasure and lovely talking to you. నాకు ఒక friend తో మాట్లాడుతున్నట్టే అనిపించింది. And ఆ మ్యారేజ్ ఈక్వేషన్ ఐ కెన్ రియల్లీ సెన్స్ ఇట్. లైక్ ఇట్ వాస్ ద సేమ్ థ్రెడ్. ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఇట్ వాస్ రియల్లీ హ్యాపెన్స్. Thank you so much for your time. It was fun, Atharva. It was one of the most fun interviews in Telugu that I had. Not boring. I was scared that it might get back to again same old questions, but it was very fun. Like you said, it was like talking to a friend. And thank you for keeping it very positive. It's really needed nowadays. Take care and let's stay in touch. Keep in touch and let's see you. Good. I had Thanks fun. for your time. See you, man. Bye, Atharva.